హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను నిన్న కంటిన్యూ వీడియో అండి. నిన్న లెంత్ చాలా ఎక్కువైందని నేను పెట్టలేకపోయినాను, అందుకే ఈరోజు పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ చేసుకుంటున్నాను అండి. చికెన్ వచ్చేసి ఆయిల్ వేసి పెట్టుకున్నాను ముందే బాణీలో. తర్వాత వచ్చేసి నేను ఉల్లిగడ్డలు టమాటా పళ్ళు వేసేసుకుంటున్నాను అండి. నేను చికెన్ చేసేది మీకు ఇంకా బోరు కొడతారని నేనేం పెద్ద ఎక్కువ చూపిలేండి. నేను చికెన్ చేసే విధానం మీకు కూడా బోరు కొడుతుందని. చూడండి, ఇంకా మొత్తం మగ్గ పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కస్తూరి మేతి వేసుకుంటున్నాను అండి. బాగుంటుంది అది వేసుకుంటే కానీ స్మెల్ కానీ టేస్ట్ మనకి అద్దరిపోతుంది. నేను ఇంకా పిల్లలు ఆదివారం ఇంటికి అంటారు కదండి, వాళ్ళైతే నాకు ఇంకా వీడియో తీసి అది చేస్తాను అని నేను అందుకే ఎక్కువ తీసి పెట్టుకుంటాను అండి. సండే రోజే నేను ఎక్కువ వీడియోలు తీసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఇంకా నేను చైతన్య బాగా తీస్తుందండి వీడియోలు వచ్చేసి. అందుకు నేను వీడియోలు ఇంకా ఆదివారం శనివారం ఎక్కువ వీడియోలు తీసి పెట్టుకుంటాను. అందుకు మీకు కంటిన్యూ వీడియోలు అన్నీ వస్తుంటాయి. అట్లా అండి, ఏమని కాకండి. ఏం చేస్తామండి, వీడియోలు తీస్తే నాకు ఎవరు లేరు. పిల్లలు ఉన్నప్పుడే నేను వీడియోలు తీపించుకోవాలా. నాకైతే చైతన్య అయితే చాలా సపోర్ట్ చేస్తుందండి. పాపం వచ్చి ఆంటీ వీడియోలు తీయాలని కూడా అడిగి తీస్తుందండి. చైతన్యనే ప్రతి ఒక్కటి వీడియో తీస్తుంది. తర్వాత ఇంకా మిగతా పిల్లలు కూడా తీసారులేండి. ఇక వచ్చేసి నేను ఇంకా చికెన్లోకి మసాలా పట్టుకుంటున్నాను. అదో చైతన్య వస్తుంది చూడండి. చైతన్య వీడియో ముందు కంటే వచ్చేసింది. అక్కడ తీసినది రుచి తీసినా అండి. వీడియో వచ్చేసి ఆదివారం ఇంకా పిల్లలు వస్తారు కదండి, నాకు ఇంకా వీడియోలు తీస్తారు. పొద్దునుంచి నేను రాత్రికి ఏం చేస్తాను, వీడియోలు తీసి పెట్టుకుంటాను. నేను ఏమంటే లెంత్ ఎక్కువ అవుతుందని నేను వీడియోలు పెట్టలేకపోతున్నాను. చాలా లెంత్ అవుతుందండి, అందుకే ఇంకా సగం సగం పెట్టాల్సి వస్తుంది వీడియోలు వచ్చేసి. వచ్చేసి ఇంకా మసాలాలు పట్టి పెట్టుకున్నాను కదండి. తర్వాత వచ్చేసి నేను చికెన్ వేసేస్తాను. ఉల్లిగడ్డలు మగ్గిపోతున్నాయి. వచ్చేసి పిల్లలతో మాట్లాడుతున్నాను అండి నేను. ఇంకా చాలా డిస్టర్బెన్స్ ఉందండి, వాయిస్ చేయాల్సి వస్తుంది. నేను ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ్డలు మగ్గిపోయినాయి చూడండి. ఇంకా పొద్దున్నే నేను నిన్న వీడియోలో మీరు చూసినట్టయితే నేను ఇంకా దోశ వేసుకున్నాను సండే రోజు పొద్దున. చూడండి, సండే రోజు పొద్దున నేను ఇంకా దోశ వేసుకొని తిన్నాము. ఇంకా తర్వాత చికెన్ చేస్తున్నాను. ఉల్లిగడ్డలు కూడా ఇంకా కొంచెం మగ్గనీళ్ళని మగ్గబెడుతున్నాను అండి. ఇంకా దోశలు తిన్నాయని నాకు నీళ్ళు దప్పి అవుతాయండి. ఇక వచ్చి చేతని నేను చేస్తే ఆ వీడియో అని వాళ్ళే అక్కడికి కొంచెం చేత నాకు భలే ఇష్టం అండి వీడియోలు తీయడం కానీ వీడియో ముందుకు రావడం కానీ. ఆంటీకి సరిగ్గా తీయలేరా రుచి, నువ్వు వీడియోలు బాగా తీయి అని చెబుతుంది. ఇక్కడ వచ్చేసి చేతనే చూడండి పేస్ట్ పట్టిన చూపించండి. నేను చూపించలే, ఆ పిల్ల చూపించదండి. చాలా ఇంట్రెస్ట్ అండి, పాపం చాలా హెల్ప్ చేస్తుంది ఇట్లా పనులు అంటే ఏం పనులు వెళ్ళండి, ఊరికి ఇట్లా వీడియో ముందుకు రావడము, ఇట్లా బాగా ఎలా తీయాలా ఏం అని చూపిస్తుంటుంది. నాకు బాగా సపోర్ట్ ఇస్తుంది చేతనే. ఇప్పుడు చూసాడమ్మా మూత మీకు చూపించింది కదండి మసాలా, ఆ మసాలా మిర్చిది బాగా ఒత్తి పెట్టిందండి. మూత తీయలేకుంటుంది, పెద్దసేపు అయినా ఇంకా కట్ చేసినాను అని ముందు ఆడ చూపిరా, ఆ మూత వీక లేకుంటుంది మిర్చిది అని నేను చెప్తున్నాను రుచికి. అదే బల పీకి నాకు చూడండి చాలా బల్ల ఉంది. నేను సన్నగా ఉన్నా కానీ నాకు బలం చాలా ఉంది అని చెప్తుంది. బల్ల జోకునే లేండి, బల్ల కామెడీ వస్తుంది. చైతన్య బల్ల నాగిస్తుంది. అయితే పిల్లలు చాలా మంచోళ్ళు అండి అసలు. వచ్చేసి నేను ఇంకా మెంతాకు మా ఆయన దండి తెచ్చిన అండి. ఇంక అంతా ఒలిచి నేను నీట్గా కడిగి ఇంక ఆరబెట్టుకుంటాను. ఎందుకంటే ఇంక ఆరబెట్టుకుంటే మనం పప్పులకైనా కానీ ఇట్లా కర్రీలోకి కానీ కూరలోకి చికెన్ మటను దానిలోకి అన్ని దానిలోకి వేసుకోవచ్చండి. అదే పచ్చిది ఉంది అనుకో, మనం పచ్చిది ఎక్కువ వాడలేము కదండి. ఇంకా ఎండబెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది అని ఇంకా నేను ఇక్కడ కడిగి నీట్గా ఒకదానికి బరువు దానికి రబ్బర్ మూత అంటే దానిలోకి వేస్తున్నాను. చూడండి మొత్తం అంటే నీట్గా కడుగుతానండి. చాలా ఉసికి ఉంది దానికి అని నీట్గా బాగా కడుగుతున్నాను. మీకు వచ్చేసి చేతనే నిలబడుకుందండి, చూస్తుంది నేను ఏమేమి పనులు చేస్తున్నానా ఏం కథ అని. పిల్లలు మాట్లాడుతూనే ఉంటారండి. నాకు ఆదివారం వచ్చి అస్సలు పిల్లలతోనే బాగా టైంపాస్ అవుతుందండి. నేను ఆ రోజు ఏ పనులు పెట్టుకొని ఎక్కడికి పోను, ఇంటికానే ఉంటాను. నేను మిషన్ కూడా కుట్టానండి, అర్జెంట్ వచ్చినా నేను మళ్ళీ కుడతాలేండి అని చెప్తాను. ఆదివారం పిల్లలు ఇంటికాడినప్పుడు నేను వీడియోలు తీసుకొని పెట్టుకోవాలండి. వాళ్ళు బాగా తీస్తారు వీడియోలు వచ్చేసి. చైతన్య బాగా ఎక్కువ తీస్తుందండి నాకు వీడియోలు వచ్చేసి.
సుప్రియ కూడా చూడండి. ఇప్పుడు సుప్రియ లేదండి, ఊరికేంది సుప్రియ. చూడండి మొత్తం మెంతాకు అలా నీట్గా కడిగి ఇంకా ఆరబెట్టుకుంటున్నాను. ఈసారి పెద్ద మెంతాకు కట్ట తెచ్చాడండి మా ఆయన, లేత తేలే ఈసారి, ముద్రనే తింటేనే ఆకు. ఈసారి పెద్ద మెంతాకు కట్ట తెచ్చాడండి, చిన్నవి నేతవి కట్టలు తేలేదు అని నేను అనుకుంటా ఇక్కడ మాట్లాడుకుంటా చైతన్య చైతన్యకైతే ఏందో డౌట్ వచ్చిందని ఇట్లా చూస్తుంది, ఏందో అడుగుతుంది. నేను చెప్తున్నాను అది స్పూన్ అండి, ప్లాస్టిక్ది ఉంటే అడుగుతుంది, ప్లాస్టిక్ది కదండి అంటే అవును అని చెప్తున్నాను. చైతన్యకు అన్ని డౌట్లు అండి మా ఇంట్లో, ఇక అన్నీ చూస్తుంటే అది డౌట్గా అన్ని విచిత్రంగా ఉంటాయని ఇన్ని చూస్తుంటుంది. అంటే చిన్న చిన్న బుజ్జి బుజ్జి భలే ఉంటాయి కదండి మా ఇంట్లో, అన్ని చూస్తుంటుంది, అడుగుతుంటుంది కూడా డౌట్లు వచ్చినప్పుడల్లా. ఇంకొక వచ్చేసి ఉల్లిగడ్డలు తమడపల్లి మగ్గిపోయినాయని నేను చికెన్ వేస్తున్నాను. చికెన్ మటుకు భలే టేస్ట్ ఉంటుంది, మీరు కస్తూరి మేతి వేసుకోండి, భలే బాగుంటుంది అసలు. చూడండి బాగా మగ్గిపోయినాయి ఉల్లిగడ్డలు తమడపళ్ళు, మగ్గిపోయినాయని ఇక్కడ చికెన్ నీట్గా కడిగి పెట్టాయండి ఆల్రెడీ. మళ్ళీ నీళ్ళు పోసి అట్లా పెయిపోయినా మళ్ళీ కడిగి పెడుతున్నాను. చికెన్ అనేది స్మూత్గా రావాలంటే మనం నీట్గా కడిగి పెట్టినాక దాంట్లో ఉప్పు వేసి బాగా కలిపి నీట్గా ఒక 15 నిమిషాలు అట్లా పక్క పెట్టాలండి, స్మూత్గా వస్తుంది చికెన్ అనేది. కొంచెం చికెన్ కొన్ని ముక్కలు బిస్సుగా ఉంటాయి కదా, అట్లా బిస్సు లేకుండా ఇట్లా ఉప్పు కలిపి పెట్టండి ఒక పావు గంట సేపు, స్మూత్గా వస్తుంది. నేను వాడే ఒక చిట్కా అండి ఇది, భలే బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇక్కడ చేతనే నేను వంట చేస్తుంటే ఇంకా పోతుంది పక్కన కూర్చోాలని, ఆమెకు సెల్లు ఇవ్వలేదని కొంచెం అలిగిందండి, అందుకు నేను రుచి ఏమో తీస్తున్నాడు వీడియో, చైతన్యేమో నేను తీర్చా ఆంటీ అని పట్టింది, తీసిందండి పాప. మళ్ళీ ఆ పాప పొద్దు నుంచి వీడియో తీస్తుంది, ఎందుకు వాడు తీర్చాడు లేను రా ఇవ్వడం ముందుకని నేను చెప్తున్నాను. కానీ ఆ పాపకి వీడియో తీయడం చాలా ఇష్టం అండి. ఇక్కడ వచ్చేసి చికెన్ వేసినాక ఇంకా ఉప్పు వేసినాను, పసుపు వేసిన, చెంచా కారం తగినంత వేసుకుంటున్నాను. చూడండి మొత్తం కారం కూడా తగినంత వేసుకుంటున్నాను, టేస్ట్ తగినంత. కానీ కారం ఉప్పు బాగా కరెక్ట్ పడితేనే బాగుంటుంది నాన్ వెజ్ అనేది. ఇంకా మొత్తం కలిపెట్టుకుంటున్నాను. ఇంకా కలిపెట్టుకొని మూత మూసి పెడదామండి, బాగా మగ్గిపోతుంది, నీరు ఉడుతుంది, అదే ఉడుకుతుంది. ఇక వచ్చేసి చూడండి ఇంక మొత్తం కలిపెడుతున్నాను నేను, భలే టేస్ట్ ఉంటుంది చికెన్ మటుకు సూపర్ ఉంటుంది అసలు. ఒక్కసారి నేను నేను చేసినట్టు మీరు ట్రై చేయండి, భలే కుదురుతుంది అసలు. దాంట్లో మీరు చెప్తే కదండి కస్తూరి మేతి వేసుకోండి, కస్తూరి మేతి అంటే ఏదో కాదండి, మెంతాకే మనం ఎండబెట్టినదే మెంతాకు, దాంట్లో నూనెలో బాగా మగ్గనిచ్చే టేస్ట్ సూపర్ వస్తుందండి. పచ్చిది బదులు టొట్టి తీసుకోవాలా. ఇక వచ్చేసి నేను ఇంకా మన వీడియో చూసినట్టయితే నేను కవర్ చేశాను కదండి పాలకవ, అప్పుడు రుచి రాలేదు, రుచిగానికి ఇస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి రుచి అయితే సాయపాసమని సేవ పట్టుకుంటున్నాడు, ఒరే గిన్నెలు వేసి ఇచ్చలేదంటే వద్దులు ఎత్తా నేను ఇట్టే తింటాలని తింటున్నాడు, తిని సూపర్ ఉందని చెప్తున్నాడు. ఇంకా వచ్చేసి చేతనే తీస్తానండి వీడియో. ఇంకా చూడండి మొత్తం ఉప్పు కారం బాగా పట్టుకుంది, ఇంకా నీళ్ళల్లో ఊరాలని ఇంకా మగ్గి పెడుతున్నాను. ఇంకా మెంతాకు అనేది నేను ఇంకా బయట కిటికీ గిన్నెండి, కిటికీ కాడ పెడితే ఎండ వచ్చేది, అది 2 ఆరేయచ్చులని ఇంకా పెడుతున్నాను అక్కడ తీసుకుపోయి. ఇంకా 2-3 రోజులకి ఇంకా ఆరిపోతుందండి. ఇక వచ్చేసి ఇంకా ఉప్పు కారం బాగా పట్టుకుంది, నీళ్ళలో ఊరిందండి. ఇంకా నేను ఇంకా కలిపెడదామని ఇక్కడ మసాలా వెల్ల వేసేసానండి, ఇంకా వెల్ల ఏం చూపించలేదు మీకు నేను. చూడండి ఇంకా తయారైపోయింది చికెన్, మీకు నచ్చితే ట్రై చేయండి, నూనెల్లో పేకి తెలియదు చూడండి. మీకు నచ్చితే ట్రై చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ అండి.